చూస్తున్నారు కదా, మనకు ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది తీసుకున్నప్పుడు లోడింగ్ సిస్టమ్ తో మనకి ఈ విధంగా ఇదిగోండి థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. మనకి ఇటువైపున వచ్చేసి నార్మల్ గా లైనింగ్ మాత్రమే ఉంటుందండి, ఖర్చు ఏ మాత్రం కనిపించదు. ఇటువైపున వచ్చేసి ఇదిగోండి మనకు నీట్ గా లోడింగ్ సిస్టమ్ అనేది వచ్చేస్తుంది థ్రెడ్ పైపింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదా టైలర్స్. ఈ రోజు వీడియోలో మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దామండి. దీనికోసం వచ్చేసి నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే తీసుకుంటున్నానండి. మనకు నార్మల్ మిషన్ పైనే నార్మల్ ఫుడ్ తోనే మనకు ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి. మనకు ఖర్చులు ఏమాత్రం కనిపించకుండా మొత్తం మనకు లోడింగ్ సిస్టమ్ తో ఈ పైపింగ్ అనేది వచ్చేస్తుంది. సో దీని ప్రాసెస్ ఏంటి అనేది చూసే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేదా టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా మనం ఈ పైపింగ్ వేసుకోవడానికి క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. మనము పైపింగ్ వేయాలి అంటే ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసుకుంటాం కదా, అదొకటి తీసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు క్లాత్ అనేది ఎప్పుడైనా కూడా మన ఫోల్డింగ్ మీద వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చిన సైడ్ న ఇదిగోండి ఇటు బట్టి లాగండి. మనకేంటంటే సాగదు, అంటే మనకేంటి స్ట్రేట్ కటింగ్ లో స్ట్రేట్ లో ఉంది అనమాట. అదే విధంగా ఇటువైపున ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ వైపున కూడా ఇదిగోండి ఈ విధంగా లాగి చూడండి, మనకేంటంటే క్లాత్ సాగదనమాట. అయితే ఇప్పుడు మనము ఆ పైపింగ్ వేయాలి అంటే క్రాస్ లో తీసుకోవాలి, ఓకేనా. ఆ క్రాస్ లో ఏ విధంగా తీసుకోవాలి అంటే మనకి ఇదిగోండి ఇటువైపున తీసుకోకుండా ఈ కార్నర్ షేప్ లో తీసేసుకోవాలన్నమాట. మనకి ఇదిగోండి ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి లాగండి. మనకేంటంటే క్లాత్ చాలా అంటే చాలా సాగే గుణం ఉంటుంది. ఈ విధంగా మనము క్రాస్ కటింగ్ లో తీసుకున్నాము అంటే పైపింగ్ అనేది చాలా నీట్ గా అనేది వచ్చేస్తుంది, ఎక్కడ కూడా ముడత లేకుండా వచ్చేస్తుంది. అయితే మనకు పైపింగ్ వేయడానికి ఈ క్లాత్ ఎంత వెడల్పు ఉండాలి అంటే దాదాపుగా ఇదిగోండి 1.5 ఇంచుల వెడల్పు ఉండేలాగా చూసుకోండి, ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా మీరు మార్కింగ్ అనేది చేసుకోండి అక్కడక్కడ, లేదంటే ఇక్కడ స్కేల్ తో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అట్లా కూడా మీరు కట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ విధంగా 1.5 వెడల్పు ఉండేలాగా క్లాత్ అనేది ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలాంటి పీసెస్ కొన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. మీరు ఏంటంటే నేను చిన్న క్లాత్ పైన చూపిస్తున్నాను, మీరు ఎక్కువ పెద్ద క్లాత్ పైన ఒక 5-6 పీసుల వరకు ఇలాంటివి తీసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఈ కార్నర్ వచ్చింది కదా, కార్నర్ దగ్గర స్ట్రేట్ గా ఈ విధంగా కట్ చేసుకోండి రెండు వైపులా కూడా, ఓకేనా. ఇదిగోండి మనకి ఏంటంటే ఈ విధంగా 2 పీసెస్ వస్తాయి. ఇప్పుడు ఈ 2 పీసెస్ ని కూడా మనం జాయింటింగ్ చేసుకోవాలండి. అదేంటంటే ఇదిగోండి మనకు తీసుకున్న పీస్ వచ్చేసి క్రాస్ గా ఉంది కదా, మనము నెక్స్ట్ జాయింటింగ్ చేసుకోవడం కూడా క్రాస్ గానే జాయింటింగ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి అది ఎలాగనేది. ఇదిగోండి ఇప్పుడు మనకి 2 పీసెస్ ఉన్నాయి. ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా నిలువుగా పెట్టేసుకోండి, ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అడ్డంగా పెట్టేసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఈ విధంగా క్రాస్ గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇదిగోండి క్లాత్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. అంటే మనకు క్రాస్ పీసుల మీద క్రాస్ కుట్ అనేది వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఆ ఉబ్బెత్తులు అనేది రాకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు నేను జాయింటింగ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా మనకు స్ట్రేట్ ఉంది కదా, ఇట్లున్న పీస్ ని ఇదిగోండి ఈ విధంగా తిరిగేసుకోవాలి, ఓకేనా. మనకి రివర్స్ లో తిరిగేసుకొని మళ్ళీ కట్ చేసుకున్న ఇంకిన్ పీసెస్ ఉంటాయి కదా, ఈ పీస్ కూడా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని, అంటే ఈ పై వైపున పీస్ వచ్చేసి స్ట్రేట్ ఉంటుంది, ఈ పీస్ వచ్చేసి అడ్డంగా ఉంటుంది అనమాట, ఓకేనా. ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా మనం పీసెస్ అన్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి, ఓకేనా. మనకి జాయింటింగ్ అన్ని కూడా కట్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు పీస్ అనేది ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది, ఓకేనా. అంటే మనం క్రాస్ పీస్ మీద క్రాస్ కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టు అనేది ఈ విధంగా క్రాస్ కు వచ్చేస్తుంది. ఇదే విధంగా ఇదిగోండి మనం చాలా పీసెస్ అనేది కట్ చేసుకుంటాం కదా, అన్ని పీసెస్ ని కలుపుకొని ఈ విధంగా మనం ఒక పెద్ద పీస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పైపింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకు థ్రెడ్ అనేది తీసుకోవాలండి. ఈ థ్రెడ్ వచ్చేసి ఇదిగోండి మీకు వీలైనంత సన్న థ్రెడ్ అనేది తీసుకోండి, పైపింగ్ అనేది చాలా అంటే చాలా సన్నగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏ విధంగా ఈ థ్రెడ్ అటాచ్ చేసుకోవాలో చూద్దాం. అయితే మనము రెగ్యులర్ గా వేసుకునే పైపింగ్ అనుకోండి, అదేంటంటే ఇప్పుడు లోడింగ్ సిస్టమ్ తో వేస్తున్నాం కదా, మనము లోడింగ్ సిస్టమ్ కాకుండా నార్మల్ వేయాలి అంటే ఈ చివరి ఒక 1/4 ఇంచు ఖర్చు క్లాత్ అనేది ఉండేలాగా చూసుకొని థ్రెడ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్ పక్కన కుట్టు పడేలాగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి, లోడింగ్ సిస్టమ్ అంటే మనకి ఖర్చు అంతా కూడా కనిపించదు అనమాట. దానికోసం ఏంటంటే మధ్యలో పెట్టేసుకోవాలి థ్రెడ్, ఓకేనా. ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ఇదిగోండి డబుల్ ఫూట్ మీదనే మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుంటున్నాం కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు నీడిల్ అనేది మధ్యలోకి దిగుతుంది. ఈ పాదాల మధ్యలో గ్యాప్ అనేది ఒక వైపున ఎక్కువ వచ్చేలాగా ఒక వైపున తక్కువ వచ్చేలాగా చూసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇదిగోండి మనకి ఇప్పుడు థ్రెడ్ అనేది ఎటువైపునకు ఉంది, మనకు ఇటువైపునకు ఉంది. థ్రెడ్ వచ్చేసి ఇటువైపునకు ఉంది కదా, అంటే రెండు పాదాల మధ్యలో గ్యాప్ ఇటువైపున వచ్చేసి గ్యాప్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అందుకోసం ఇదిగోండి మనకు ఈ పాదాన్ని అనేది అటువైపునకు జరపాలన్నమాట. ఇదిగోండి మనకు కొంచెం కత్తెరతోని ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొట్టినము అంటే పాదం అనేది ఇదిగోండి కొంచెం అటువైపున జరుగుతుంది. మనకు మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. చూడండి ఇదిగోండి మనకు మధ్యలో అటువైపున పాదంలో గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది. ఇది వచ్చేసి జాక్ మిషన్ అండి. ఇదేంటంటే మనకు చిన్నగా కొడితే సరిపోతుంది. మీ దగ్గర ఉన్న చిన్న సైజు మిషన్స్ కి అయితే ఇట్లా కొడితే మనకోండి పాదం అనేది ఇరిగిపోతుంది. లోపల చిన్న సెట్టింగ్ చేయాలి. అది నేను తర్వాత ఒక వీడియో అనేది చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఇదిగోండి థ్రెడ్ అనేది ఇటువైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇదిగోండి మన పైపింగ్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ ఏంటంటే లోడింగ్ సిస్టమ్ కాబట్టి లైనింగ్ కే జాయింటింగ్ చేసుకోవాలండి. అది వచ్చేసి ఇదిగోండి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి మనకు మెడ ఉంది కదా, రౌండ్ మెడ. ఈ మెడకు మనకు ఈ థ్రెడ్ పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. తర్వాత ఈ లైనింగ్ వచ్చేసి ఒరిజినల్ పైన మనం జాయింటింగ్ చేసుకుంటాము. ముందైతే ఇదిగోండి ఈ పైపింగ్ వచ్చేసి దీనికి అటాచ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మీరు బిగినర్స్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు ఉండాలన్నమాట ఖర్చు. ఓకేనా, ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా మీరు బిగినర్స్ ఏంటంటే ఈ విధంగా చిన్న చిన్నగా మార్కింగ్ చేసుకోండి చివరి వరకు కూడా. ఓకేనా, నేనేంటంటే అలవాటు కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈ థ్రెడ్ పైపింగ్ ఉంది కదా, థ్రెడ్ వచ్చేసి లైన్ పైన ఉండాలన్నమాట. ఓకేనా, ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పైన ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ అనేది ఉండాలి. కింద వైపున వచ్చేసి మనకు 1/2 ఇంచు ఖర్చు ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకొని ఈ మెడ చుట్టూ కూడా ఈ పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు లైనింగ్ కదా, ఈ మెడ రౌండ్ తిరుగుతున్న దగ్గర మనకు సాగే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడ కూడా సాగదీయకుండా నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఈ విధంగా మెడ వరకు వచ్చేసి పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ లైనింగ్ అనేది మనకు ఒరిజినల్ కి అటాచ్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇదిగోండి ఒరిజినల్ పీస్ అనేది తీసేసుకోండి. ఓకేనా, ఒరిజినల్ అనేది కింది వైపున ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్. ఓకేనా, రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా చూసుకొని మనకి ఇదిగోండి ఇప్పుడు అటాచ్ చేసుకున్న ఈ లైనింగ్ ఉంది కదా, థ్రెడ్ పైపింగ్ అటాచ్ చేసుకుంది, దీన్ని తిరిగేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా తిరిగేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా తిరిగేసుకొని మనకి ఇదిగోండి మనకు లైనింగ్ ఒరిజినల్ అన్ని కూడా మంచిగా మనకి ఎక్కడ కూడా జాయింట్లు లేకుండా కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా చూసుకోండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఏంటంటే మీరు అక్కడక్కడ గుండు పిన్నులు అనేది పెట్టేసుకోండి, కదులుతుందేమో అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు కుట్టు వేసుకోవాలండి. ఇదిగోండి మనకు ఆల్రెడీ ఇక్కడ కుట్టు కనబడుతుంది కదా, ఇదే కుట్టు పైన మళ్ళీ కుట్టు పడేలాగా ఈ రౌండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇదిగోండి మనకు ఈ షోల్డర్ వచ్చేసి ఈ విధంగా జరిగేలాగా చూడొద్దు. ఓకేనా, దీనివల్ల మనకి షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఈ ఒరిజినల్ కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇదే విధంగా పెట్టేసుకోండి. ఈ 2 చోట్ల మీరు గుండు పిన్నులు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగోండి మనకు మెడ వరకు వచ్చేసి కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిన్నులు అనేది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇదిగోండి మధ్యలో నెక్ అనేది ఉంది కదా, ఈ నెక్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదిగోండి లైనింగ్ ఖర్చు కనబడుతుంది కదా 1/2 ఇంచు, ఇదే 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ పీస్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర ఇదిగోండి చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇటువైపున కూడా అంతే. మనకు మెడ రౌండ్ మెడ తీసుకున్నాం కదా, ఈ విధంగా మనం కట్స్ పెట్టుకున్నాం అనుకోండి, తింపుకున్నప్పుడు మనకి ఏంటంటే ముడత లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనము రివర్స్ తీసేసుకున్నాము. దానికోసం ఇదిగోండి మనకి లైనింగ్ పీస్ వరకు పై వైపునకు తీసేసుకోండి. ఓకేనా, తీసేసుకొని ఇదిగోండి ఒకసారి గోడతో ఈ విధంగా రబ్ చేసుకోండి. మనకి ఏంటంటే ఇదిగోండి పైపింగ్ అనేది మనకి ఇటు వైపునకు బయటికి అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఈ లోపలికి వేసేసుకోండి. ఈ లైనింగ్ మొత్తాన్ని కూడా లోపలికి వేసేసుకొని ఇదిగోండి ఒరిజినల్ అనేది పై వైపునకి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి సరి చేసుకోండి ఇదంతా కూడా. ఓకేనా, మనకి ఏంటంటే ముడతలు వచ్చినాయా ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా గోడతో చిన్నగా రబ్ చేసుకోండి. రబ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే వేసుకున్న పైపింగ్ వచ్చేసి మనకు స్టిఫ్ గా అనేది వచ్చేస్తుంది అనమాట. ఏంటంటే మనకి ఇది రెడీమేడ్ స్టైల్లో కదా స్టిచ్ చేసుకుంటున్నాము, అందుకోసం ఏంటంటే మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్ గా అనేది ఉండాలి. ఇదిగోండి ఈ విధంగా గోడతో చిన్నగా రబ్ చేసుకున్నాము అంటే
మనం కుట్టింది నీట్ గా అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది కదా, దీన్ని ఇదిగోండి సీదాగా ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు మనకు చుట్టూ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇదేంటంటే మీకు అక్కడక్కడ పిన్నులు పెట్టుకోండి, లేదు డైరెక్ట్ చేసుకుంటాము అంటే ప్రాబ్లం ఏం లేదు. చుట్టూ కూడా ఒక పావించు ఖర్చు ఉండేలాగా చుట్టూ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు డాట్స్ కోసం అని చెప్పి ఘాట్లు పెట్టుకుంటాం కదా, బ్యాక్ పార్ట్ లో డాట్స్ వేసుకోవడం కోసం ఈ ఘాట్లు పెట్టుకునే దగ్గర డాట్స్ వేసేసుకొని నడుం పెట్టు కూడా వేసేసుకోండి. ఇదంతా కూడా మీకు తెలుసు కదా, అందుకోసం నేను అవన్నీ ఏం చూపించట్లేదు. ఇక్కడ మొత్తం జాయిన్ చేసుకొని బ్యాక్ పార్ట్ మొత్తం కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్ పీస్ చూసుకుందామండి. ఇది వచ్చేసి ఇది కూడా మనకు 2 పీసులు కూడా ఎదురెదురు ఉండేలాగా చూసుకోవాలి. ఇటువైపున లోతులు తీసుకుంటాం కదా, లోతులు 2 కూడా ఒక పక్కకే ఉండాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఒకటి ఇటువైపున ఒకటి అటువైపున ఉండేలాగా ఉండొద్దు, 2 కూడా ఇటువైపునే ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా, చూసుకున్న తర్వాత ఇదిగోండి దీనికి వచ్చేసి ఈ విధంగా ఇంటూ మార్కు పెట్టేసుకోండి. ఏంటంటే మనకు ఇంటూ మార్కు పెట్టుకున్న దగ్గర మనకు పైపింగ్ వేసుకోవాలని గుర్తుంటుంది. ఓకేనా, ఇప్పుడైతే ఒక పీస్ పైన చూపిస్తాను మీకు. ఇదిగోండి మనకి ఇటువైపున ఇంటూ మార్కు పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనం పైపింగ్ అనేది వేసేసుకోవాలి. దానికోసం ఇదిగోండి మనకు ప్రిపేర్ చేసుకున్న ఈ పైపింగ్ అనేది తీసేసుకొని ఇది కూడా అంతే, మనకు ఈ కింది వైపున ఒక పావించు ఖర్చు ఉండేలాగా మీరు మార్కింగ్ చేసుకుంటే చేసుకోండి. కొత్త వాళ్ళైతే ఈ విధంగా పావించు ఖర్చు ఉండేలాగా ఈ థ్రెడ్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఉండాలి. కింది వైపున వచ్చేసి పావించు ఖర్చు ఉంటుంది అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని చివరి వరకు కూడా పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి పైపింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం కదా, తర్వాత మనం ఒరిజినల్ అనేది తీసుకుందామండి. ఇదిగోండి మనకి ఈ విధంగా ఒరిజినల్ అనేది తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు పైపింగ్ అనేది ఇటువైపున స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట. ఓకేనా, తిప్పేసుకొని ఇదిగోండి దీనిపైన ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాకలా కుట్టు వేసినాం కదా, ఈ కుట్టు పైన మళ్ళీ కుట్టు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టి స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదిగోండి మనకు లైనింగ్ పీస్ వరకు ఈ విధంగా పై వైపున తీసుకొని ఒకసారి ఇదిగోండి ఈ విధంగా రబ్ చేసుకోండి. ఓకేనా, చివరి వరకు కూడా రబ్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ ని లోపల వైపునకి తిరిగేసుకోవాలి. ఇదిగోండి మనకు పైపింగ్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా చూసుకోవాలి. ఇటువైపున వచ్చేసి ఇదిగోండి మనకు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది, ఇటువైపున వచ్చేసి మనకు లైనింగ్ ఉంటుంది. ఓకేనా, దీని ఖర్చు వచ్చేసి ఇదిగోండి మనకు లోపల వైపునకి వెళ్ళిపోతుంది. ఓకేనా, మనకు పై వైపున వచ్చేసి మనకు నీట్ గా ఉంటుంది. ఈ విధంగా ఇదిగోండి మనకు మొత్తం కూడా నీట్ గా సర్దేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ కు చుట్టూ జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇదే విధంగా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకుందామండి. ఇది వచ్చేసి మనకు ప్రిన్స్ కట్ పీసెస్ అయితే తీసుకున్నది ఇక్కడ. దానికోసం ఇదిగోండి మనకు మెయిన్ పీస్ వస్తుంది, తర్వాత చిన్న పీస్ అనేది ఒకటి వచ్చేస్తుంది కదా సైడ్ పీసు. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి మనకు మెయిన్ పీస్ తీసుకుందాము. దీనికి వచ్చేసి ఇదిగోండి మనకు మెడ వైపున లైనింగ్ పైననే మనము ఈ పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసుకొని నెక్కులు 2 కూడా పక్కన పక్కన వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఇంటూ మార్క్ అనేది చేసేసుకొని మనకేంటంటే ఇంటూ మార్కు పెట్టిన దగ్గర మనకు పైపింగ్ వేసుకోవాలి అని గుర్తుంటుంది అనమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు ఒక పీస్ అయితే తీసుకుందాము. ఇది కూడా అంతేనండి, ఇటువైపున పావించి అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఓకేనా, ఈ నెక్ వరకు కూడా ఈ విధంగా పావించి ఖర్చు ఉండేలా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని మనకి ఇదిగోండి ప్రిపేర్ చేసుకున్న ఈ పైపింగ్ పీస్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇదిగోండి పావించి ఖర్చు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ నెక్ ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ ఉంది కదా, సాగదీస్తే సాగుతుందండి. అందుకోసం ఇది సాగదీయకుండా నీట్ గా స్టిచ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను 2 పీసెస్ కూడా నెక్ కి పైపింగ్ అనేది వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకు ఒరిజినల్ పీసులు తీసుకోవాలండి. ఇది వచ్చేసి ఇదిగోండి మనకు ఒరిజినల్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటాం కదా. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ ఉంది కదా, ఇది పై వైపున స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకొని ఈ పీస్ దేనిపైన వస్తుంది అనేది చూసుకోండి. ఇదిగోండి దీనిపైన వచ్చేస్తుంది కదా, ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మళ్ళీ మనకు ఇది ఒరిజినల్ పై వైపునకు ఉండాలి, ఈ రాంగ్ సైడ్ వచ్చేసి కింది వైపునకు ఉండాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి దీని పై వైపున వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక పీస్ వచ్చేసి ఇదిగోండి దీని వైపున రాంగ్ సైడ్ లో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, మనకు కుట్టుకున్న ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి దీనిపైనకి వచ్చేస్తుంది, ఖర్చు వచ్చేసి పై వైపునకు వస్తుంది. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక పీస్ అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికి వచ్చేసి ఇదిగోండి మనకి ఈ విధంగా ఉంది కదా, ఇందాకలా కుట్టు వేసుకున్నాం కదా, ఇదే కుట్టు పైన మళ్ళీ కుట్టు పడేలాగా ఇదిగోండి ఇక్కడ వరకు ఓన్లీ మెడ వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం కదా. తర్వాత ఇదిగోండి ఇక్కడ పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి.
తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ మెడ వైపున రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి. మనకి లోపల వైపునకి తిరిగేసుకున్నప్పుడు మనకి ఇదిగోండి ఈ విధంగా మనకు ముడత లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత పై వైపున తీసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి తీసేసుకొని ఒకసారి గోరుతో ఈ విధంగా రబ్ చేసుకోండి. మనకేంటంటే పైపింగ్ మాత్రమే బయటకు ఉంటుందండి, దీని ఖర్చు మొత్తం కూడా లోపల వైపునకు ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి లోపల వైపునకి ఇదిగోండి ఈ విధంగా తిరిగేసుకొని ఒకసారి సరి చేసుకోండి. ఇదిగోండి మనకి ఈ విధంగా లోపల ఖర్చు పెడతాం కదా, మనకి మెడ దగ్గర కొంచెం ఇదిగోండి ఈ విధంగా తిప్పుకున్నాము అంటే నీట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇటువైపున తీసేసుకొని మనకి ఇక్కడ చుట్టూ కూడా పావించు ఖర్చు ఉండేలాగా ఈ పీస్ మొత్తం కూడా జాయింటింగ్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇదే విధంగా ఇదిగోండి మనకి ఇంకొక పీస్ కూడా ఉంది కదా, దీని కూడా పైపింగ్ అనేది ఇదిగోండి ఒరిజినల్ అనేది అటాచ్ చేసుకొని తిరిగేసుకోండి, చుట్టూ కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకోండి. ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ రెండు కూడా నేను పైపింగ్ అనేది వేసేసుకొని ఇదిగోండి లోపల వైపు తిరిగేసుకున్నాను. తర్వాత లైనింగ్ కూడా ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. మనకి ఈ విధంగా రెండు పీసెస్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనకు ప్రిన్సెస్ కట్ కదండి, ప్రిన్సెస్ కట్ లో ఈ మధ్యలో కూడా మనము పైపింగ్ వేసుకోవాలనుకున్నాం కదా, దానికోసం ఏంటంటే ఫస్ట్ ఈ పీసులు ఉన్నాయి కదా, ఈ పీసులకు ఈ ఎడ్జ్న పైపింగ్ అనేది వేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇక్కడ కూడా అంతేనండి, పావించు ఖర్చు ఉండేలాగా మీరు బిగినర్స్ ఏంటంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, అలవాటు ఉన్నదంటే పర్వాలేదంటే వేసేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి మనం కింది వైపు నుంచి ఈ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ కు వచ్చేసి మనకు కింది వైపు నుంచి వస్తుంది, ఈ పీస్ కు వచ్చేసి మనకు పై వైపు నుంచి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని పావించు ఖర్చు ఉండేలాగా ఇదిగోండి ఈ పైపింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మనం కట్ చేసుకునేటప్పుడే ఖర్చు ఎంత తీసుకున్నాము అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఏంటంటే పావించు ఖర్చు వచ్చేలాగా నేను కటింగ్ లో చేసుకున్నాను. మీరు ఒకవేళ హాఫ్ ఇంచు జాయింటింగ్ వచ్చేలాగా చూసుకున్నారు అనుకోండి, ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, మన ప్రాసెస్ లో ఏంటంటే పావించు ఖర్చు పెట్టుకునేలాగా ఉన్నాయి, హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకునేలాగా కూడా వీడియోస్ ఉన్నాయండి, మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదిగోండి నేను పావించు ఖర్చు ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఇదిగోండి మనకి ఈ విధంగా రెండు పీస్ లో కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు మన ఖర్చు అనేది ఇక్కడ ఇంకో కొంచెం ఎక్కువ ఉంది కదా, అంటే పావించు ఖర్చు కంటే ఎక్కువ ఉంది కదా, ఈ ఎక్కువ వచ్చిన ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ కి వచ్చేసి నేను ఖర్చు మొత్తం కూడా కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ లో చిన్న పీసెస్ వస్తాయి కదా, ఈ చిన్న పీసెస్ కూడా తీసుకోవాలి. ఏ పీసు ఎటువైపునకు వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి దీనిపైన ఒక గుండు పిన్ అనేది పెట్టేసుకోండి. కొత్త వాళ్ళు ఏంటంటే మనకు క్లాత్లు అనేది జరిగిపోతా ఉంటాయి కదా, ఆ విధంగా జరిగిపోకుండా మధ్యలో ఈ విధంగా పిల్లులు అనేది పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇటువైపున మన కరువు తిరుగుతుంది కదా, ఈ కరువు తిరుగుతున్న దగ్గర ఏంటంటే ఒరిజినల్ పీస్ కూడా మనకు ఎగ్జాక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పీస్ వరకు కట్ చేసుకోవాలండి. ఎటువైపులో కూడా ఇదిగోండి మనకు జాయింట్లు లేకుండా చూసుకోవాలన్నమాట క్లాత్. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా నీట్ గా సర్ది పెట్టేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి ఈ పీస్ కి వచ్చేసి మనకి ఎడ్జ్ వైపున వచ్చేసి ఏ విధంగా కట్ చేసుకున్నామో దీన్ని కూడా అంతేనండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎడ్జ్ వైపున మొత్తం కూడా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఏ పీస్ ఎటువైపునకు వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ అయితే పక్కన పెట్టేసుకుందాము. దీన్ని వచ్చేసి మనకు జాయింటింగ్ చేసుకుందామండి. ఈ జాయింటింగ్ కూడా ఏంటి మనకు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు ఏమాత్రం మనకు కనబడకుండా లోడింగ్ సిస్టమ్ తోని మనకు ఈ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇదిగోండి ఈ పిన్ అనేది తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇదేంటి ఒరిజినల్ వైపున, ఇది వచ్చేసి మనకు లైనింగ్ వైపున. ఓకేనా, ఇప్పుడు ఒరిజినల్ వైపున ఈ ఒరిజినల్ పీస్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పై వైపున తిప్పేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇటు వైపున లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా తిరిగేసుకొని ఇప్పుడు ఈ పైన పెట్టేసుకోవాలి. ఓకేనా, పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి కింది వైపు నుంచి జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి మన కింద వచ్చేసి ఈ పీసు ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి కింద వైపున ఈ ఒరిజినల్ పీస్ ఉంది కదా, ఒరిజినల్ పీస్ కూడా ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నుంచి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఒక పీస్ కి వచ్చేసి మనకు కింది వైపు నుంచి జాయింటింగ్ వస్తుంది, ఇంకొక పీస్ కి వచ్చేసి ఇదిగోండి మనకు పై వైపున అంటే చంక జాయింట్ చంక ఉంది కదా, చంక వైపు నుంచి మనకు జాయింటింగ్ వస్తుంది. ఏ పీసు ఎటువైపు నుంచి వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని అక్కడ నుంచి మనకు జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి నేను ఇక్కడ చంక వైపు నుంచి నేను జాయింటింగ్ అనేది చేస్తున్నాను. ఇదిగోండి దానికోసం ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి పై వైపున ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ ఒరిజినల్ పీస్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని పావించి ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసుకోవాలి.
లేదు అంటే ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ పైపింగ్ అనేది వేసుకున్నాం కదా, ఈ పైపింగ్ వచ్చేసి ఇదిగోండి ఆల్రెడీ మనకి ఇక్కడ కుట్టు అనేది కనబడుతుంది. ఓకేనా, ఈ కుట్టు కనబడుతున్న వైపు నుంచే మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. ఏంటంటే ఏ పీసులు కూడా లాగొద్దన్నమాట. ఏది లాగునా కూడా మనకి ఇక్కడ సాగిపోతుంది. ఏ పీస్ ని లాగకుండా ఇదిగోండి ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను రెండు వైపులో కూడా రెండు పీసెస్ కు ఇదిగోండి చిన్న పీసెస్ అనేది అటాచ్ చేసుకున్నాను. మనకి ఇదిగోండి ఇక్కడ కరువు తిరిగింది కదా, ఈ కరువు తిరుగుతున్న దగ్గర ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి. మనకి లోపల వైపునకి తిరిగేసుకున్నప్పుడు ముడతలు అనేది లేకుండా నీట్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పీస్ అనేది తిరిగేసుకుందాము. ఇది వచ్చేసి ఇదిగోండి పై వైపునకి ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకేనా, మనకు మధ్యలో పీస్ అనేది ఇది ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి లోపల వైపున తీసేసుకోవాలి. ఒకసారి ఇక్కడ గోడతోని చిన్నగా రబ్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మనకి చిన్న పీసులు అనేవి ఆ ఒరిజినల్ లైనింగ్ ఈ విధంగా విడిపోయి ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని చుట్టూ జాయిన్ చేసుకోవాలండి. ఇదిగోండి మనకి ఈ విధంగా కొంచెం ఆ ఎక్స్ట్రా వచ్చిన పీస్ వరకు మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఈ రెండు పీసెస్ కూడా ఇదంతా ఆ చుట్టూ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను రెండు పీసెస్ కూడా ఆ చుట్టూ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా మనకి ఏ విధంగా వచ్చిందో. అంటే మనకు రెడీమేడ్ బ్లౌజెస్ ఏ విధంగా అయితే మనకు ప్యాటర్న్ కి ఆ థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుందో ఆ మోడల్ లో మనకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీనికి లోపల వైపున కూడా మనకు ఖర్చు అనేది ఏమాత్రం కనబడకుండా ఇదిగోండి మనకు నీట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే మనకు మెడకు గాని తర్వాత మనకి ఇక్కడ మధ్యలో ఈ ప్యాటర్న్ వచ్చింది కదా, ఈ ప్యాటర్న్ కి కూడా లోపల వైపున ఏమాత్రం ఖర్చు కనపడకుండా మొత్తం కూడా మనకు లోడింగ్ సిస్టమ్ తో వచ్చేస్తుందండి. ఈ విధంగా మనకు రెడీమేడ్ స్టైల్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఆ థ్రెడ్ పైపింగ్ తోనే వేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ కూడా మనకు లోడింగ్ సిస్టమ్ తోనే చేసేసుకున్నాం కదా. ఇటువైపున వచ్చేసి ఇదిగోండి మనకు థ్రెడ్ పైపింగ్ ఉంటుంది, లోపల వైపున వచ్చేసి మనకు లైనింగ్ ఉంటుంది అనమాట. దీని ఖర్చు మొత్తం కూడా లోపల వైపునకి వెళ్ళిపోతుంది. అదే విధంగా హ్యాండ్స్ కూడా మనకు లోడింగ్ సిస్టమ్ తోనే చేసుకున్నాం కదా. ఇదిగోండి మనకు ఒరిజినల్ ఉంటుంది, లోపల వైపున వచ్చేసి మనకు లైనింగ్ ఉంటుంది, ఖర్చు మొత్తం కూడా లోపల వైపునకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు అయితే మనకి ఇదిగోండి థ్రెడ్ పైపింగ్ లోడింగ్ సిస్టమ్ తోని ఏ విధంగా చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. దీని తర్వాత నుంచి ఇదిగోండి మనకి ఇంకా నెక్స్ట్ షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనకు హ్యాండ్స్ జాయింటింగ్ చేసేసుకొని సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఇదిగోండి మన ఫ్రంట్ పార్ట్ కూడా కింది వైపున మనకు నడుం బెల్ట్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా మనకు ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది తీసుకున్నప్పుడు లోడింగ్ సిస్టమ్ తో మనకి ఈ విధంగా ఇదిగోండి థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. మనకి ఇటువైపున వచ్చేసి నార్మల్ లైనింగ్ మాత్రమే ఉంటుందండి, ఖర్చు ఏ మాత్రం కనిపించదు. ఇటువైపున వచ్చేసి ఇదిగోండి మనకు నీట్ గా లోడింగ్ సిస్టమ్ అనేది వచ్చేస్తుంది థ్రెడ్ పైపింగ్. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ నెక్ కూడా అంతేనండి, ఫ్రంట్ నెక్ అదే విధంగా బ్యాక్ నెక్ కూడా మనకి లోపల వైపున ఖర్చులు ఏమాత్రం కనిపించకుండా ఆ లోడింగ్ సిస్టమ్ తో ఈ విధంగా మనకు థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చండి. ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వీడియో మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.